Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree third year, fifth semester physics subjects. In third year, fifth sem, there are two papers. First one is 5A and second one is 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. Right? In 5A paper there are 5 units. Similarly, in 5B paper also there are 5 units. Today I want to discuss about 5A paper. Right? In 5A paper, in the first unit there are 2 lessons, electrostatics and dielectrics. In the second unit there are 2 lessons, moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Fifth unit I have explained as a third unit is digital electronics. Later fourth unit is, in fourth unit also there are 2 lessons. They are varying alternating currents and electromagnetic waves. Today I want to discuss about the unit electromagnetic waves. That means అంటే మనకి ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో మొత్తం 2 పేపర్స్ ఉంటాయి, 5A 5B. 5A పేపర్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రము. ఈరోజు మీకు నేను 5A పేపర్లో అంటే విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. అందులో మొదటి యూనిట్లో 2 లెసన్స్. మొదటిది స్థిర విద్యుత్ శాస్త్రము మరియు రోధకాలు. రెండవ లెసన్స్లో రెండవ యూనిట్లో 2 లెసన్స్ అయినటువంటి అంటే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు మరియు విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మీకు 5వ యూనిట్ని థర్డ్ యూనిట్గా చెప్పడం జరిగింది. అది థర్డ్ యూనిట్ వచ్చి ఇట్ ఈజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ వలయాలు అంటాం. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ యూనిట్లో ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు అని 2 యూనిట్స్ ఉన్నాయి. దీనిలో మీకు ఇప్పుడు ఈ క్లాస్లో విద్యుత్ అయస్కాంత తరంగాల్లో ఉన్నటువంటి ఒక షార్ట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ క్లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లెసన్ పేరు వచ్చి, వాటిని మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు, దాన్ని మాక్స్వెల్ సమీకరణాలు అని కూడా అంటున్నాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుత్ అయస్కాంత శాస్త్రములోని ప్రాథమిక నియమాలు. మొత్తం 4 లాస్ ఉంటాయి. ఓకే, ది ఆర్ ఫస్ట్ వన్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఫస్ట్ వన్ ఏంటి? గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇంతకుముందు చెప్పాను మీకు నేను. విద్యుత్ అయస్కాంత, దట్ మీన్స్ స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమం. ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అని చెప్పాను. ఇట్ ఈజ్ ఫస్ట్ బేసిక్ లా అండ్ సెకండ్ బేసిక్ లా. గాస్ లా ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్ అంటే స్థిర అయస్కాంత శాస్త్రంలో గౌస్ నియమం. ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ పీ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. లెటర్ ఫారడేస్ లాస్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుత్ అయస్కాంత శాస్త్రంలో ఫారడే నియమము. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ అంటే లైన్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు -d5/dt. Letter fourth basic law, Ampere's law in electromagnetism. Line integral of b bar dot dl is equal to μ0I. అంటే స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమం. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. స్థిర అయస్కాంత శాస్త్రంలో గౌస్ నియమం. ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. విద్యుత్ అయస్కాంత శాస్త్రంలో ఉండేటువంటి ఫారడే నియమం. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు -d5/dt.
విద్యుదయస్కాంత శాస్త్రంలో ఆంపియర్ నియమం ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఈ 4 సమీకరణాలని బేసిక్ క్లాస్ని మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటారు. ఈ 4 బేసిక్ క్లాస్ని ఏమంటారు? మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటారు. అందుకే ఈ లెసన్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో పాటుగా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని పేరు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ షార్ట్ ఆన్సర్గా డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని అడుగుతున్నాడు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న 4 మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన సమీకరణాలు రాబట్టండి అని అడుగుతున్నాడు షార్ట్ ఆన్సర్గా. ముందుగా మొదటి ఏదైతే బేసిక్ లా ఉందో దాని డిఫరెన్షియల్ ఫామ్ రాబడదాం. అంటే సైడ్ హెడ్డింగ్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. అంటే స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమం యొక్క అవకలన రూపం రాబట్టాలి. అది రాబట్టాలంటే ముందుగా మనం ఏం తీసుకోవాలి? గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ తీసుకోవాలి. సో గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఈజ్ రాసాం ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1, సమీకరణం 1 అంటున్నాను. లెటర్ ఫ్రమ్ గాస్ డైవర్జెన్స్ థియరం. మీకు నేను ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వెక్టార్స్లో చెప్పాను. గౌస్ అపసరణ సిద్ధాంతం అంటారు. సర్ఫేస్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ కింద మారుస్తుంది. అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవి డివి. అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బదులుగా ఏమి రాయొచ్చు? వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవి డివి రాయొచ్చు. క్యూ బదులుగా ఏమి రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ రో డివి రాయొచ్చు. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ డెఫినేషన్ నుంచి, ఘనపరిమాణ ఆవేశ సాంద్రత నిర్వచనం నుంచి క్యూ బదులుగా ఇంటిగ్రల్ రో డివి రాయొచ్చు. దీని ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు 2, 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించారనుకోండి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1, దెన్ వీ గెట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవి డివి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ రో డివి బై ఎప్సిలాన్ నాట్. అంటే మనకి ఇక్కడ ఇరువైపులా వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసివేస్తే మనకి ఏమొచ్చిందంటే డైవి ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ అని వచ్చింది. అంటే డైవి అంటే డెల్ డాట్ ఈ. సో డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. దాన్ని డెల్ డాట్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు రో అంటే డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రో అని కూడా రాయొచ్చు. బికాజ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ వెన్ కే ఈజ్ ఈక్వల్ టు 1. It is del dot E is equal to rho by epsilon naught is called differential form of Gauss law in electrostatics. అంటే స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమం యొక్క అవకలన రూపం అని అడిగినప్పుడు ఆసక్తిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ వారా డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రో ఎలాగైనా రాయొచ్చు. అది ఫస్ట్ బేసిక్ లా యొక్క డిఫరెన్షియల్ ఫామ్. నెక్స్ట్ రెండవది సెకండ్ బేసిక్ లా యొక్క డిఫరెన్షియల్ ఫామ్ రాబట్టాలి. అంటే డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్. అంటే స్థిర అయస్కాంత శాస్త్రంలో గౌస్ నియమం యొక్క అవకలన రూపం రాబట్టాలి అన్నప్పుడు ముందుగా మనం ఏం తీసుకోవాలి అంటే గాస్ లా ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్. అంటే స్థిర అయస్కాంత శాస్త్రంలో ఉన్నటువంటి గౌస్ నియమాన్ని తీసుకోవాలి. అది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫార్ములా ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూ 0 అవుతుంది. అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ని మనం అకార్డింగ్ టు గాస్ డైవర్జెన్స్ థియరం వాల్యూమ్ ఇంటిగ్రల్ కింద మార్చచ్చు. ఆ రకంగా అంతా చేస్తే వీ విల్ గెట్ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్ డాట్ బి మీన్స్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. దీన్ని ఏమంటారంటే డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్ అని చెప్తాము. సో ఇక్కడ మనం 2 ఫామ్స్ వచ్చినాయి ఇప్పటికి డిఫరెన్షియల్ ఫామ్స్. డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. అదే తర్వాత డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా ఇన్ మ్యాగ్నెటోస్టాటిక్స్ చేసాం. డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో దీస్ ఆర్ ద డిఫరెన్షియల్ ఫార్మ్స్. Right, now third differential form, a differential form of Faraday's law in electromagnetism. Differential form of Faraday's law in electromagnetism. విద్యుత్ అయస్కాంత శాస్త్రంలో ఫారడే నియమం యొక్క అవకలన రూపం రాబట్టాలి. దానికోసం ముందుగా
ఫారడేస్ లా ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిజం తీసుకోవాలి. అంటే విద్యుదయస్కాంత శాస్త్రంలో ఫారడే నియమం తీసుకోవాలి. దాన్ని తీసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅/dt. దాని ఈక్వేషన్ 1 అన్నా. నౌ అకార్డింగ్ టు స్టోక్స్ థియరం, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఈ డిఎస్. అంటే కర్ల్ ఈ అంటే డెల్ క్రాస్ ఈ డిఎస్. అంటే లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కింద మార్చేది స్టోక్స్ థియరం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను దాన్ని. రైట్, వీ నో దట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ అని తెలుసు మనకి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయితే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ అని తెలుసు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. సమీకరణాలు 2 మరియు 3లను సమీకరణం 1 నందు ప్రతిక్షేపిస్తున్నాను. దెన్ వీ విల్ గెట్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ ఈ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్. అంటే దట్ ఇంప్లైస్ surface integral del cross E ds is equal to minus of integral dB/dt into ds. ఇరువైపులా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ సర్ఫేస్ ఇంటిగ్రల్. దెన్ వీ విల్ గెట్ డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂B/∂t. మైనస్ dB/dt అని వచ్చింది, దాన్ని మైనస్ ∂B/∂t అంటున్నాను. సో అంటే డెల్ క్రాస్ బి అంటే కర్ల్ ఈ, డెల్ క్రాస్ ఈ అంటే, so therefore curl E is equal to del cross E is equal to minus ∂B/∂t. It is the differential form of Faraday's law in electromagnetism. And the last one, differential form of Ampere's law in electromagnetism. అంటే విద్యుదయస్కాంత శాస్త్రంలో ఉన్నటువంటి ఆంపియర్ నియమం యొక్క అవకలన రూపము. In this, first we have to take Ampere's law. Ampere's law in electromagnetism. అంటే విద్యుత్ అయస్కాంత శాస్త్రంలో ఆంపియర్ నియమం తీసుకోవాలి. ఏం రిప్రజెంట్ చేస్తుంది ఆంపియర్స్ లా? ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0I. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. రైట్, లేటర్ అకార్డింగ్ టు స్టోక్స్ థియరం, స్టోక్స్ సిద్ధాంతం నుండి ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ అండర్ ద లైన్ ఇంటిగ్రల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ బి డిఎస్. అంటే లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కింద మార్చాము. సో అగైన్ లేటర్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ కరెంట్ డెన్సిటీ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ J బార్ డాట్ ds. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1 వీ గెట్ ఇంటిగ్రల్ డెల్ క్రాస్ బి ds ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఇంటిగ్రల్ J బార్ డాట్ ds. Now cancel surface integrals on both sides. ఇరువైపులో ఉన్నటువంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ చేస్తే we will get del cross B is equal to μ0J. Therefore curl B is equal to del cross B is equal to μ0J. It is the differential form of Ampere's law. సో దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే therefore curl B is equal to del cross B is equal to μ0 into J plus ∂D/∂t కింద రాయొచ్చు. ఆ ∂T/∂t అంటే ఏంటి, ∂D/∂t అంటే ఏంటి, D అంటే ఏంటో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో దీస్ ఆర్ ద డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఆఫ్ బేసిక్ లాస్. ఫస్ట్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఈజ్ del dot E is equal to del dot E is equal to rho by epsilon naught. Second one, del dot B is equal to 0. Third one, del cross E is equal to minus ∂B/∂t. It is curl E is equal to minus ∂B/∂t. And fourth one, last differential form, del cross B is equal to μ0J. And the modified form is del cross B is equal to μ0 into J plus ∂D/∂t, where J is current density, D is displacement vector. I would like to explain about the displacement vector on the next class. These are the differential forms of basic laws. ఇవి మనకి ఇక్కడ ఈ విద్యుదయస్కాంత శాస్త్రంలో ఉన్నటువంటి ప్రాథమిక నియమాలు, ఆ ప్రాథమిక నియమాల యొక్క అవకలన రూపాలు. 4 ప్రాథమిక నియమాలు, ఆ 4 ప్రాథమిక నియమాల యొక్క అవకలన రూపాలను రాబట్టడం జరిగింది.
దీన్ని షార్ట్ ఆన్సర్గా మనకి అడగడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్, రైట్. థ్యాంక్ యూ.